నేషనల్ అవార్డు విన్నర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఆయన గురించి తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్గా రాణిస్తున్నారు. తన కెరియర్లో టాప్ స్పీడ్తో దూసుకెళ్తున్న జానీ మాస్టర్కి బ్రేకులు పడ్డాయి. స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన ఆమె అసిస్టెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ రాయదుర్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపైన 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసుని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారు. ఈ కేసులో నార్సింగ్ పోలీసులు విచారణ మొదలుపెట్టి ఫిర్యాదు చేసిన యువతి ఇంటికి వెళ్లి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా జానీ మాస్టర్ పైన కేసు నమోదు చేశారు. ఇంకా కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నట్టు కథనాలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ సినీ డాన్సర్ జానీ మాస్టర్ కొంతకాలంగా తనపైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆయన దగ్గర పనిచేస్తున్న మహిళా కొరియోగ్రాఫర్ సంచలన ఆరోపణలు చేసింది. తనపైన పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపైన హైదరాబాద్లోని రాయదుర్గ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో జానీ మాస్టర్ పైన కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. 2019లో ఢీ షోలో జానీ మాస్టర్కు తనకు పరిచయమయ్యాడని, తర్వాత తనను ఆయన టీంలో చేర్చుకున్నాడని తెలిపింది. అవుట్డోర్ షూటింగ్ పేరిట చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో జానీ మాస్టర్ తనపైన పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ప్రతిఘటిస్తే తీవ్రంగా దాడి చేశారని బాధితురాలు చెప్పింది. అదే సమయంలో సంచలన ఆరోపణలు చేసింది. అదే సమయంలో మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ వేధింపులకు పాల్పడ్డేవాడని, పలుమార్లు దాడి చేశారని చెప్పింది. తన లైంగిక కోరికలు తీర్చడానికి తనను పెళ్లి చేసుకోవాలని, ఒకవేళ వివాహం చేసుకోకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారని బెదిరించాడని చెప్పింది. జానీ మాస్టర్ భార్య కూడా తనపైన దాడి చేసిందని ఆమె చెప్పింది. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ పైన లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుండి ఆయన తొలగించినట్టు సమాచారం. అలాగే జనసేన పార్టీ నుండి కూడా ఆయన తొలగించారు. జానీ మాస్టర్కి గతంలో ఒక కాలేజ్ మహిళపైన దాడి కేసులో 2019లోనే మెడ్చల్ స్థానిక కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించిన సంగతి మనకు తెలిసిందే. ఇటీవల ఒక డాన్సర్ సైతం జానీ మాస్టర్ మీద ఆరోపణలు చేశాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పైన ఐసీసీ చట్టం కింద పలు కేసులు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్, అలాగే సెక్షన్ 506 ఉద్దేశపూర్వకంగా గాయపరచడం, సెక్షన్ 323 కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు నమోదు కావడంతో మరో సంచలనం రేపింది. ఇంకా జానీ మాస్టర్ ప్రస్తుతం జనసేనలో కీలక నేతగా ఉన్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జనసేన పార్టీ నుండి కూడా జానీ మాస్టర్ని తీసేశారు. ఈ ఘటన మీద వివరణ అడిగేందుకు జానీ మాస్టర్ను మీడియా వాళ్ళు సంప్రదించినా ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇదిలా ఉండగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులో ఉత్తమ కొరియోగ్రాఫర్గా అవార్డు అందుకున్నారు ఆయన. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషలో పలు అగ్ర హీరోలకు ఆయన కొరియోగ్రాఫ్ చేశారు. ఆయన చేసిన చాలా పాటలు చాలా పెద్ద హిట్గా నిలిచాయి. ఈ కేసు పైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.